హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పటివరకు చేసిన మోడల్ పేపర్స్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మీ నుంచి లైక్ చేయడము, షేర్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా మంచి రెస్పాన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక ముందు రాబోతున్నటువంటి మోడల్ పేపర్స్ కూడా ఇంకా చాలా బాగా మీకైతే ప్రిపేర్ చేసి అందచేయడము జరుగుతుంది. ఓకేనా గైస్? సో మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ పైన ఆఫర్ అయితే ఇంకా ఉందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. కోర్స్ మాత్రం తెలుగు మీడియంలో ఉంది, బట్ గ్రాండ్ టెస్ట్లు మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. రెండు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. మోస్ట్ యూస్ఫుల్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో తొలి కొత్త రాతి యుగపు ప్రజలు గుహల్లో నివసించిన ప్రదేశము ఏది? కొత్త రాతి యుగపు ప్రజలండి గుహల్లో నివసించడం అయితే జరిగింది. అవి ఎక్కడున్నాయి? ఎక్కడండి? బుర్జహామ్ అనేటువంటి ప్లేసెస్. ఓకే, బుర్జహామ్ అనేటువంటి ప్లేస్లో వీరు నివసించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. కొత్త 100 రూపాయల నోట్ల మీద ముద్రించిన చారిత్రక రాణికి వావ్ ఎక్కడ ఉంది? 100 రూపాయల నోట్ చూసినట్లయితే దాని మీద రాణికి వావ్ అనేటువంటి ఒక బావి అండి. రాణికి వావ్ అనేది ఒక మెట్ల బావి ఇది. ఓకేనా? గుజరాత్లో ఉంటుంది. మరి ఇది ఏ ప్లేస్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 పఠాన్. ఎక్కడండి? పఠాన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. బెంగాల్లో నీలిమందు రైతుల కడగండ్ల గురించి నీల్ దర్పణ్ నాటకాన్ని రచించిన వారు ఎవరు? నీల్ దర్పణ్ ఎవరండి? దీనబంధు మిత్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, దీనబంధు మిత్ర. నెక్స్ట్. 1857 సిపాయి తిరుగుబాటు నాయకులలో ప్రముఖమైన కువర్ సింగ్ ఏ ప్రాంతానికి చెందినవారు? కువర్ సింగ్. 4వది ఆన్సర్ ఆప్షన్ 3 బీహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటు మొదటగా ప్రారంభమైంది మీరట్ అండి. ఓకే, మీరట్. ఓకే, ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ కావడం అయితే జరిగింది. 1857 తిరుగుబాటుని భారతదేశపు ప్రప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొనడం జరిగింది విడి సావర్కర్. ఓకేనా? మరి మీ అందరికీ కూడా ముఖ్యమైన క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్. 1857 తిరుగుబాటు సమయంలో మరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఎవరున్నారు మన ఇండియాలో? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదా మీకు తెలియకపోతే ప్రతి ఒక్క తెలిసిన వాళ్ళు 100% ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. తెలియకపోతే 1857 తిరుగుబాటు అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా? నెక్స్ట్. 1925లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎవరు స్థాపించారు? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్. ఆన్సర్ ఆప్షన్ 3 లేడీ టాటా గారు దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరండి? లేడీ టాటా. నెక్స్ట్ వన్. ఆదివాసీల కోసం వనవాసీ సేవా మండల్ అనే సంస్థలను స్థాపించిన వారు ఎవరు? ఆదివాసీల కోసం వనవాసీ సేవా మండల్ ఎవరండి? సో టక్కర్ బఫా. ఓకే, టక్కర్ బఫా అనేటువంటి వారు దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్.
దక్షిణ భారత వాస్తుశిల్పానికి జన్మస్థానంగా పేరొందిన పట్టణం ఏది? ఏంటండి శిల్పకళ ఎక్కడ ప్రసిద్ధండి? ఆన్సర్ ఆప్షన్ 3 మహాబలిపురం, చెన్నై అండి, తమిళనాడులో మహాబలిపురం ఉంటుందండి. చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి శిల్పకళ మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. పల్లవుల వాస్తు శిల్పకళలకు ఉత్తమ ఉదాహరణగా నిలిచిన నిర్మాణం ఏది పల్లవుల కాలంలో? ఆన్సర్ మీనాక్షి దేవాలయం, తమిళనాడు. నెక్స్ట్ వన్. హజారా రామాలయాన్ని నిర్మించినది ఎవరు? హజారా రామాలయాన్ని ఎవరండి? శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు. అముక్త మాల్యదాన్ని రచించిన వ్యక్తి కూడా శ్రీకృష్ణ దేవరాయలు. ప్రీవియస్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగానండి నేను. ఏంటది? నవరత్నాలు ఎవరి దగ్గర ఆస్థాన కవులు? నవరత్నాలు ఎవరండి? చాలామంది శ్రీకృష్ణ దేవరాయలు అనుకున్నారు, కానీ తప్పండి. నవరత్నాలు ఎక్కడ? సముద్రగుప్తుడు. ఓకే, సముద్రగుప్త 2 కాలంలోని వారిని నవరత్నాలు అన్నాం. మరి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి వారు ఎవరంటే అష్టదిగ్గజాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశంలో మెట్రో రైల్ సర్వీస్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? దక్షిణ భారతదేశంలో ఆన్సర్ ఆప్షన్ 4 కర్ణాటక. మరి భారతదేశంలో మొదటిసారిగా మెట్రో రైల్ ప్రారంభించినది ఎక్కడండి? పశ్చిమ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్, కలకత్తాలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతం ఏది? పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతం ఏంటండి? సట్లైజ్ యమునా మైదానము. భారతదేశంలో అటవీ విస్తీర్ణ పరంగా తెలంగాణ ఎన్నవ స్థానం కలిగి ఉంది? భారతదేశంలో అటవీ విస్తీర్ణ పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 12వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అటవీ విస్తీర్ణం పరంగా. నెక్స్ట్ వన్. కిగాలి ఒప్పందంలో భారతదేశం ఏ గ్రూపులో ఉంది? కిగాలి ఒప్పందంలో ఆన్సర్ 3వ గ్రూపు. ఆసియాలోనే మొట్టమొదటి ముసళ్ళ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ముసళ్ళ సంరక్షణ కేంద్రం ఎక్కడండి? ఆప్షన్ 3 చెన్నైలో ఉంది. పాముల సంరక్షణ కూడా గిండి నేషనల్ పార్క్ కూడా తమిళనాడులోనే ఉంటుంది, చెన్నై. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. గాయట, హిమోఫీలియా, జాండిస్, రేచీకటి ఏ విటమిన్స్ లోపం వల్ల వస్తుందండి? చూద్దాం. ముందుగా గాయిటర్, ఓకే, అయోడిన్ లోపం వల్ల వస్తుంది. హీమోఫీలియా విటమిన్ కే వల్ల వస్తుంది. జాండిస్ కళ్ళు పచ్చబడుట అనేది సంభవిస్తుందండి, కాలేయమికి వచ్చేటువంటి వ్యాధి. రేచీకటి విటమిన్ ఏ లోపం వల్ల సంభవిస్తుంది, ఓకే, కళ్ళకి. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారండి? ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగితను మనము ఎక్కడ చూడవచ్చు అంటే వ్యవసాయంలో చూడవచ్చు, వ్యవసాయ రంగంలో. ఓకే, నెక్స్ట్ వన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరము? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకము, ఓకే, మన్రేగా అంటారు దీన్ని. మరి ఎప్పుడు ప్రారంభించారంటే 2005లో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని 34వ ప్రకరణ దేనికి సంబంధించింది? 34 అండి. దేనికి సంబంధించిందండి? ఆప్షన్ 3 సైనిక పాలనకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడడం, అభివృద్ధి చేయడం, జీవుల పట్ల కారుణ్యం ఉండడం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక విధులు. నెక్స్ట్ వన్. కేంద్రంచే విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇచ్చే పన్నులను ఏ ప్రకరణలో పేర్కొనబడింది? 20వ ఆన్సర్ ఆప్షన్ 2 అండి,
269వ ప్రకరణ. నెక్స్ట్ వన్. ఎవరైనా వ్యక్తి విషపూరిత ఆహారాన్ని తిని చనిపోతే పోస్ట్ మార్టంలో తప్పనిసరిగా పరీక్షించే అవయవం ఏది? దేన్ని టెస్ట్ చేస్తే ఏ విషం తీసుకున్నారనేది క్లియర్గా తెలుస్తుంది. ఏంటండి మరి? కాలేయము. ఇంపార్టెంట్ క్వశ్చన్. కాలేయంలో దాని యొక్క అవశేషాలు ఉంటాయి కంపల్సరిగా. నెక్స్ట్ వన్. మొక్కకు మెగ్నీషియం ఏ విషయంలో తోడ్పడుతుంది? మెగ్నీషియం ఎందులో అండి? పత్రహరితం ఏర్పడడానికి మెగ్నీషియం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన వారు లెవోయిజర్. అయితే ఈ నియమాన్ని నిరూపించిన వారు ఎవరు? ఎవరు నిరూపించారండి? ఆప్షన్ 1 లాండాల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త. లాండాల్ట్. ఓకే. నెక్స్ట్ వన్. సిఎస్ఐఆర్ జిజ్ఞాస ప్రోగ్రాం క్రింద పిల్లల కోసం భారతదేశం మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పేరేంటి? 24 ఆన్సర్ ఆప్షన్ 4 అండ్ జితేంద్ర సింగ్ గారు హయాంలో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్. దిగువ పేర్కొన్న ఏ రాకెట్ ఉపయోగించి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి చైనా దేశీయ రికార్డును సాధించింది? ఏ రాకెట్ ద్వారా అండి ప్రయోగించింది? లాంగ్ మార్చ్ 8 రాకెట్ ద్వారా. ఓకే. లాంగ్ మార్చ్ 8 రాకెట్ ద్వారా. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి వాటి యొక్క ప్రధాన కార్యాలయాలతో. సార్క్ అగ్రికల్చర్ సెంటర్, సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం, సార్క్ సమాచార కేంద్రము, సార్క్ ఎనర్జీ సెంటర్. సో చూద్దామండి వన్ బై వన్. ముందుగా సార్క్ అగ్రికల్చర్ సెంటర్ ఎక్కడ ఉందండి? ఢాకా. ఓకే. బంగ్లాదేశ్. సార్క్ విపత్తుల నిర్వహణ కేంద్రము న్యూఢిల్లీలో ఉంది, ఇండియా. సార్క్ సమాచార కేంద్రము కాఠ్మండ్, నేపాల్లో ఉంది. సార్క్ ఎనర్జీ సెంటర్ ఇస్లామాబాద్, పాకిస్తాన్లో ఉంది. మరి సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? కాఠ్మండ్, నేపాల్లో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రాంతీయ కార్యాలయం. ఐక్యరాజ్య సమితి అసలు ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది, అమెరికా. బట్ ప్రాంతీయ రీజనల్ అంటారు దీన్ని, రీజనల్ హెడ్ క్వార్టర్స్. ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందండి? బాగ్దాద్. ఓకే. బాగ్దాద్, ఇరాక్లో. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇంగ్లాండ్లోని లిసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఏ భారత దిగ్గజ క్రికెటర్ పేరు పెట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 సునీల్ గవాస్కర్. దంతవైద్యుడు ఉపయోగించే దర్పణము పేరేంటి? దంతవైద్యుడు ఉపయోగించే దర్పణము. ఆన్సర్ ఆప్షన్ 3 పుటాకార దర్పణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. హరిత గృహాలలో వాడే బల్బులను వేటితో తయారు చేస్తారు? హరిత గృహాలలో వాడే బల్బులను వేటితో అండి? ఆప్షన్ 1 నియాన్. ఓకే. నియాన్ లైట్స్ అంటారు. క్రింది వాటిని పరిశీలించండి. సైనోబాక్టీరియాలో పొరచే కప్పబడిన కేంద్రకం ఉండదు. రైబోజోములు కాంతి శ్వాసక్రియలో సంబంధం కలిగి ఉంటాయి. నాడి కణాలకు పునరుత్పత్తి అయ్యే సామర్థ్యం ఉండదు. సో మరి పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 2 ఏ మరియు సి సరైనవండి. ఏ మరియు సి. ఓకే. నాడి కణాలు పునరుత్పత్తి అయ్యే సామర్థ్యం ఉంటుందా? ఉండదండి. వన్స్ ఏ లైఫ్ టైం, ఒకేసారి వస్తాయి అవి. ఓకే. సైనోబాక్టీరియాలో పొరచే కప్పబడిన కేంద్రకం అనేది ఉండదు. ఓకేనా. సరైనది. బట్ రైబోజోమ్లు కాంతి శ్వాసక్రియతో సంబంధం కలిగి ఉంటాయనేది తప్పు. ఓకే. నెక్స్ట్ వన్. గుప్తుల పాలనా కాలంలో వెలిసిన ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేసిన ధర్మపాల ఏ నగరానికి చెందిన వ్యక్తి? ధర్మపాల ఏ నగరానికి చెందిన వ్యక్తి అండి? ఆప్షన్ 4 కాంచీపురం. మరి ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయ స్థాపనకు భూమిని దానంగా ఇచ్చినటువంటి గుప్త రాజు ఎవరంటే కుమారగుప్తుడు. ఓకే. కుమారగుప్తుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. గుప్తుడు నలంద విశ్వవిద్యాలయానికి భూమిని దానం చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి అండకోశం కలిగిన పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటారు. అయితే ఏదైనా పై వలయం ఉండకపోతే అటువంటి పుష్పాన్ని అసంపూర్ణ పుష్పం అంటారు. ఈ క్రింది వాటిలో అసంపూర్ణ పుష్పాన్ని గుర్తించండి. అసంపూర్ణ పుష్పము ఏంటండి క్రింది వాటిలో?
ఆన్సర్ ఆప్షన్ 3 బొప్పాయి అండి. బొప్పాయి అసంపూర్ణ పుష్పంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద పేర్కొన్న రాష్ట్రాలలో లాటరైట్ నేలలు అత్యధికంగా కేంద్రీకృతం చెందిన రాష్ట్రం. లాటరైట్ నేలలండి ఎక్కడున్నాయండి ఇవి ఎక్కువగా? ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిషా. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉన్న అరిట్టపట్టి గ్రామము మొదటి జీవ వైవిధ్య ప్రదేశంగా ప్రకటించబడింది? అరిట్టపట్టి గ్రామము మొట్టమొదటి జీవ వైవిధ్య ప్రదేశం అండి మన దేశంలో. మరి ఎక్కడ ప్రకటించబడింది అంటే ఆప్షన్ 2 తమిళనాడు. ఓకే, నెక్స్ట్ వన్. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2023కి ఏ దేశ అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వం ఆహ్వానించింది 2023లో? దట్ ఈస్ 6 ఆప్షన్ 3 అండి, ఈజిప్ట్ అండి. ఓకే, ఈజిప్ట్. మరి ప్రజెంట్ 2025లో సో ఇండోనేషియాకు చెందినటువంటి ఆ దేశ అధ్యక్షుడిని అయితే ఆహ్వానించడం అయితే జరిగిందండి ఈ సంవత్సరం యొక్క గణతంత్ర దినోత్సవ పరేడ్కి. ఓకే, నెక్స్ట్ వన్. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలోని తన బ్రాంచ్లో ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసము లోన్ అగైనెస్ట్ డిపాజిట్స్ డోల్ బాండ్స్ అనే 2 కొత్త ఉత్పత్తులను ప్రారంభించిన మొదటి బ్యాంక్గా పేరొందినది ఏది? ఆప్షన్ 3 ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్. 2025 కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ఈ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. ఎక్కడండి ఈ పసుపు బోర్డు? చాలా సంవత్సరాల కృషి తర్వాత వచ్చిందండి, నిజామాబాద్ జిల్లాలో. ఓకేనా, నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వము నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తుంది? ఎందుకంటే ఈ రోజునే రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడానికి కారణం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడి హోదాలో రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో కంప్లీట్ చేసి మరి భారత ప్రభుత్వానికైతే అందచేయడం అయితే జరిగిందండి. రాజ్యాంగ సభకైతే అందచేయడము జరిగింది. ఏ రోజున? నవంబర్ 26న. ఈ రోజునే రాజ్యాంగాన్ని ఆమోదించడం అయితే జరిగింది. ఆమోదించారండి ఈ రోజున. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950. అది గణతంత్ర దినోత్సవం మనకి. ఓకేనా, మరి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నామండి? ఆన్సర్ ఆప్షన్ 2 2015. ఓకేనా, నెక్స్ట్ వన్. 2025 జనవరి నాటికి ప్రస్తుత కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషన్ లేదా ఎలక్షన్ కమిషనర్ పేరేంటి? ఎన్నికల కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషన్ పేరేంటి? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రాజీవ్ కుమార్ గారు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్నారండి. నెక్స్ట్ వన్. పాల ప్రాముఖ్యత ప్రయోజనం సూచించడానికి ప్రతి ఏటా ఏ రోజున జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటాము? ఏ రోజునండి? నవంబర్ 26. ఓకే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఇది కూడా కదా. మరి భారతదేశంలో పాల ఉత్పత్తి, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానం అండి. మరి ఈ స్థాయికి మన దేశం ఎదగడానికి గల కారణం ఏంటి అంటే ఫ్లడ్ రెవల్యూషన్. ఓకే, ఫ్లడ్ రెవల్యూషన్. ఓకేనా, దీనికి గల ప్రధాన కారకులు వర్గీస్ కురియన్ గారండి. శ్వేత విప్లవ పితామహుడు అంటాము. వర్గీస్ కురియన్ గారి యొక్క వారి యొక్క పరిశోధనల కారణంగానే మన భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది విపరీతంగా పెరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము AMLAN అంటే అనీమియా ముక్త్ లక్ష్య అభియాన్ ప్రోగ్రాం ప్రారంభించింది? అంటే రక్తహీనతను తగ్గించడానికి చేపట్టిన కార్యక్రమం ఎక్కడండి? ఒడిశాలో. నెక్స్ట్ వన్. నేషనల్ కేడెట్ కార్ప్స్ 2024 నవంబర్ 27న ఎన్నవ రైజింగ్ డే వార్షికోత్సవాన్ని జరుపుకుందంటే 76. నెక్స్ట్ వన్. భారతదేశంలోని 50 ప్రత్యేకమైన మరియు ఐకానిక్ హెరిటేజ్ టెక్స్టైల్ క్రాఫ్ట్ల జాబితాను ఏ సంస్థ ఆవిష్కరించింది? 44. ఆన్సర్ ఆప్షన్ 1 యునెస్కో. ఓకే, యునెస్కో. తెలంగాణ రాష్ట్రంలో గొల్లగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? సో ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో అతిపెద్ద గిరిజన జాతర ఏంటండి? సో సమ్మక్క సారలమ్మ జాతర కదా. మరి తెలంగాణలో 2వ అతిపెద్ద గిరిజన జాతర ఏంటి అంటే
పెద్ద గొల్లగట్టు జాతర అంటారు, గొల్లగట్టు జాతర అని కూడా అంటారండి దీన్ని. ఇదే రెండవ అతిపెద్ద గిరిజన జాతర అండి. ఎక్కడ నిర్వహిస్తారు మరి? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారండి దీన్ని. ఓకే, ఇక్కడ సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేది, విడిపోయిన తర్వాత సూర్యాపేట జిల్లాకి రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏ అభయారణ్యంలో నాయక్ పోడ్ అనే గిరిజన తెగలు నివసిస్తున్నాయి? నాయక్ పోడ్. ఆప్షన్ 3 ప్రాణహిత అభయారణ్యము. నెక్స్ట్ తెలంగాణలో తొలి విద్యుత్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? తొలి విద్యుత్ పార్క్ అండి ఎక్కడండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 జోగులాంబ గద్వాల జిల్లా. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సుగంధ ద్రవ్యాలు ఎక్కడండి? నిజామాబాద్ స్పైస్ పార్క్. తెలంగాణలో స్త్రీ పురుష అక్షరాస్యత ఎక్కువగా స్త్రీ పురుష అక్షరాస్యత కాదండి, స్త్రీ పురుష సెక్స్ రేషియో అంటాం కదా, స్త్రీ పురుష లింగ నిష్పత్తి, ఓకే, లింగ నిష్పత్తి ఎక్కడ ఎక్కువ ఉందండి? స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎక్కడ ఉంది? అక్షరాస్యత కాదు, గమనించి నేను ఎడిట్ చేస్తాను. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంది మరి? సో సరైన సమాధానము ఆప్షన్ 3 అండి, నిర్మల్లో ఎక్కువగా ఉంది. ఓకే, నిర్మల్. నెక్స్ట్ హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం ప్రకారము రక్షిత కౌలుదారుగా గుర్తించబడడానికి ఎన్ని సంవత్సరాలు కౌలు చేయాలి? ఎన్ని సంవత్సరాలు చేయాలండి? ఆన్సర్ ఆప్షన్ 2 6 సంవత్సరాలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది? ఎంతండి? ఆన్సర్ ఆప్షన్ 4 1,116,000. తెలంగాణలో భోజనామృతం పథకాన్ని ఎవరి కోసం ప్రారంభించారు? భోజనామృతము. ఆన్సర్ ఆప్షన్ 3 ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణ కోసం. నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం అందించింది? 53. ఆన్సర్ ఆప్షన్ 3 10 లక్షలు. వరంగల్ పేరును ఢిల్లీ సుల్తానులు ఏ విధంగా మార్చారు? 54. ఆప్షన్ 1 సుల్తాన్పూర్. ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది ఆన్సర్ ఆప్షన్ 3 సరికాదండి, చూద్దాం. రుద్రమాదేవి యొక్క మల్కాపూర్ శాసనం మహిళా ఆసుపత్రుల గురించి తెలుపుతుంది. కరెక్ట్. మోటుపల్లి శాసనం గణపతి దేవుని గురించి తెలుపుతుంది. కరెక్ట్. రుద్రదేవుడు హన్మకొండ శాసనం అతని విజయాల గురించి తెలుపుతుంది. కరెక్ట్. క్రింది వాటిని జతపరచండి. ప్రతాపరుద్ర యశోభూషణం, నృత్యరత్నావళి, దశకుమార చరిత్ర, రంగనాథ రామాయణం. వీరి యొక్క రచయితలు ఎవరు మరి? ఆన్సర్ 1 by 1 చూద్దాం. ముందుగా ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు, నృత్యరత్నావళి జయపసేనాని, నృత్యరత్నావళి, వాయిద్యరత్నావళి అని చెప్పేసి గ్రంథాలు ఉంటాయండి. ఈయన గ్రంథం నుంచే నృత్యరత్నావళి నుంచే పేరిని నృత్యం వచ్చిందండి, పేరిని. ఓకేనా. నెక్స్ట్ వన్ దశకుమార చరిత్ర. ఓకే, ఎవరండి మరి దీని రచయిత? ఆన్సర్ ఆప్షన్ 2 కేతన గారు. రంగనాథ రామాయణం ఆఫ్ కోర్స్ గూన బుద్ధారెడ్డి గారు రచించారు. ఓకే. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు ఏర్పడింది? టిఆర్ఎస్ పార్టీ అండి. ఓకే, ఎప్పుడు ఏర్పాటు కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 2001 ఏప్రిల్ 27న. 2001 ఏప్రిల్ 7. నెక్స్ట్ వన్ చూద్దాం. 1992 తెలంగాణ శాసనసభ్యుల ఫోరంను ఏర్పాటు చేసిన వారు ఎవరు? తెలంగాణ శాసనసభ్యుల ఫోరం. 58 ఆప్షన్ 2 జానారెడ్డి గారు. ఓకే. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేతృత్వంలో దాశరథ రంగాచార్య రచించినటువంటి నవల పేరేంటి? ఆప్షన్ 4 జానపదం. ఓకే, జనపదం. క్రింది వాటిని జతపరచండి. ఓకే, 1 by 1 చూద్దాం. రామలింగేశ్వరాలయం, ఎరకేశ్వరాలయం, సీతారామస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం ఏ ప్రాంతంలో ఉన్నాయి ఇవి? ఓకేనా, చూద్దాం 1 by 1. ముందుగా రామలింగేశ్వర స్వామి ఆలయం నందికంది. నెక్స్ట్ వన్ ఎరకేశ్వర ఆలయం పిల్లలమరి. నెక్స్ట్ వన్ సీతారామస్వామి ఆలయము డిచ్పల్లి, వేణుగోపాల స్వామి ఆలయము కొండపర్తి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా అందచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.